రోజుల నుంచి రైతు సోదరులు మా వద్దకు వచ్చి మినిస్టర్ గారి వద్దకు వచ్చి మా చేలు ఎండిపోతున్నాయి, మా చేలకు నీరు లేదు అని అన్ని ఏరియాల నుంచి మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి కూడా కాలువల కడవాళ్ళు అందరూ వచ్చి మొరపెట్టుకోవడం జరిగింది. ఈ పరిస్థితి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళేలాగా ఉన్నది. దీని మీద మనం చర్య తీసుకోవాలి అని ముఖ్య ఉద్దేశంతో మినిస్టర్ గారు ఆఫీసర్లందరినీ రప్పించి దీని మీద ఏ సమస్యలు ఎలా తీర్చాలన్న దాని మీద మీటింగ్ ముందర కూడా ఆఫీసర్తో చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఏ ఒక్క ఎకరానికి కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత ఆఫీసర్తో పాటు మేము కూడా తీసుకుంటున్నాం. నేను ఎక్కడ ఏ బాధ్యత ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కూర్చుని వెంటనే రెక్టిఫై చేయించే దిశగా మేము మా బాధ్యతను మేము చేయదలుచుకున్నాం. అలాగే వచ్చి దాళవ ఇప్పుడే మనం కాలువల్లోనూ గోదావరిలోనూ ఫుల్లుగా నీరున్నప్పుడు ఇప్పుడే మనం సమర్థవంతంగా చేయలేని పరిస్థితి ఉంటే రేపు వచ్చి దాళవకి ఏం చేయగలుగుతాం అన్న ఒక ఆలోచనతో ఆఫీసర్తో అందరితో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. రేపు అక్టోబర్ మొదటి వారంలో ఈ ఎండట్ల మీద చర్యలు తీసుకుని ఆ అన్ని పనులు కూడా చేసే విధానంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీసర్స్ని వేసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన ఫండ్స్ తెచ్చుకొని వెంటనే దాళవాకి పూర్తిగా నీరిచ్చే దిశలో మేము పయనిస్తున్నాము. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేలా చేస్తాం. ఈ 5 సంవత్సరాల నుంచి ఏమీ పట్టించుకోకుండా ఈ కాలువలో ఈ డ్రైన్లు వదిలేయటం వల్ల తుట్లు పెరిగిపోయి ఈ కష్టాలు రైతులకు వచ్చాయి. ఈ కష్టాలని తీర్చాం. అలాగే దీన్ని దీర్ఘకాలంగా చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. రేపు వేసవకాలంలో ఆ పనులన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుని వేసవకాలంలో ఆ పనులన్నింటికి ఇప్పటి నుంచే ఎలా దాన్ని చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారు వెళ్ళి ఇవన్నీ తీరుస్తారు. రామచంద్రపురం రైతులందరికీ కూడా కష్టాలు తీర్చే దిశలో మేము పయనిస్తున్నాం.